నమస్తే మిత్రమా. చరిత్ర పుటల్లో అడాల్ఫ్ హిట్లర్ పేరు వింటే అగ్రరాజ్యాలు వణికిపోయేవి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని కలలు కన్నా క్రూరమైన నియంత ఒక సామాన్య భారతీయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ఆ భారతీయుడి ఆట చూసి ముగ్ధుడై, నీ దేశాన్ని వదిలి నా దేశానికి వచ్చేయి, నీకు అధికారం, డబ్బు, ఆర్మీలో పెద్ద పదవి ఇస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరన్నా అయితే ఆ ఆఫర్ని చూసి లొంగిపోతారు. కానీ ఆ భారతీయుడు హిట్లర్ కళ్ళలోకి సూటిగా చూసి ఆ ఆఫర్ని ఎడమకాలి చెప్పుతో సమానంగా తిరస్కరించాడు. హిట్లర్ని ఎదిరించిన ఆ దమ్మున్న మనిషి ఎవరు? ఆయన మరెవరో కాదు, హాకీ స్టిక్తో ఇంద్రజాలం చేసే హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్. కేవలం ఒక కర్ర ముక్కతో ప్రపంచాన్ని ఎలా గెలిచాడో ఈరోజు ఈ కథ విన్నాక భారతీయుడిగా పుట్టినందుకు మీరు గర్వంతో ఉప్పొంగిపోతారు. పూర్తిగా వినండి. ఇది కేవలం ఆట కాదు, ఒక యుద్ధం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. అది 1936 బెర్లిన్ ఒలింపిక్స్. హిట్లర్ ఈ ఒలింపిక్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆర్యులే ప్రపంచంలో గొప్ప జాతి అని నిరూపించాలని అతని పంతం. ఫైనల్ మ్యాచ్ ఇండియా వైజ్ జర్మనీ. స్టేడియంలో 40,000 మంది జర్మన్ ప్రేక్షకులు. వాళ్ళ మధ్యలో సాక్షాత్తు హిట్లర్ కూర్చుని ఉన్నాడు. స్టేడియం మొత్తం జర్మనీ జర్మనీ అనే నినాదాలతో దద్దరిల్లుతోంది. మ్యాచ్ మొదలైంది. కానీ జర్మనీ ప్లేయర్స్ హాకీ ఆడటం లేదు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓడిపోతామేమో అన్న భయంతో కావాలనే భారతీయ ప్లేయర్స్ని ఢీకొడుతున్నారు. మన వాళ్ళు పళ్లను విరగొడుతున్నారు. మరోవైపు ప్రకృతి కూడా మనకు వ్యతిరేకమే. గ్రౌండ్ అంతా వర్షం వల్ల తడిగా బురదగా ఉంది. మన వాళ్ళు వేసుకున్న కాన్వాస్ షూలు ఆ బురదలో జారిపోతున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఇండియా కేవలం ఒక గోల్ మాత్రమే వేయగలిగింది. భారత జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింది. డ్రెస్సింగ్ రూమ్లో నిశ్శబ్దం. అందరూ అనుకున్నారు ఇక ఇండియా పని అయిపోయింది, హిట్లర్ సొంత గడ్డపై వాళ్ళు గెలవలేరు అని. కానీ మాంత్రికుడు అని ఆయనకు ఊరికే పేరు రాలేదు. సెకండ్ హాఫ్లో ధ్యాన్ చంద్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తనకు అడ్డుగా ఉన్న బూట్లను, సాక్స్లను విప్పేశాడు. ఆ తడి గ్రౌండ్లో చల్లటి మంచులో బూట్లు లేకుండా కేవలం కాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు మొదలైంది అసలైన మ్యాజిక్. బంతి అతని హాకీ స్టిక్కి ఫెవిక్విక్ వేసి అంతికిచ్చినట్టు ఉండిపోయేది. అతను బాల్ని డ్రిబ్లింగ్ చేస్తుంటే జర్మన్ ప్లేయర్స్కి కళ్ళు తిరిగేవి. వాళ్ళు బాల్ని ఆపాలా లేక మనిషిని ఆపాలా అర్థం కాలేదు. ధ్యాన్ చంద్ వేగం చూసి స్టేడియంలో ఉన్న వాళ్ళు అతని స్టిక్లో ఏదో అయస్కాంతం ఉంది, అందుకే బాల్ విడిపోవట్లేదు అని అనుమానించి స్టిక్ని విరిచి కూడా చెక్ చేశారు. కానీ ఆ మ్యాగ్నెట్ స్టిక్లో లేదు, అతని నైపుణ్యంలో ఉంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 గోల్స్. జర్మనీ గోల్ కీపర్కి అసలు బాల్ ఎటు నుంచి వస్తుందో కూడా అర్థం కాలేదు. ఏ హిట్లర్ అయితే జర్మనీ గెలవాలని వచ్చాడో ఆ హిట్లర్ ఈ అవమానాన్ని తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే అసహనంతో స్టేడియం వదిలి వెళ్ళిపోయాడు. ఇండియా ఆ మ్యాచ్లో జర్మనీని 8-1 తేడాతో చిత్తుగా ఓడించి భారత జెండాను బెర్లిన్ గడ్డపై ఎగరవేసింది. మరుసటి రోజు హిట్లర్ ధ్యాన్ చంద్ని తన అధికారిక నివాసానికి పిలిపించారు. అందరూ భయపడ్డారు. హిట్లర్ కోపంతో ఏం చేస్తాడో, జైల్లో వేస్తాడేమో అని భారత జట్టు మొత్తం ఉనికిపోయింది. కానీ ధ్యాన్ చంద్ మాత్రం భయం లేకుండా వెళ్ళాడు. హిట్లర్ ధ్యాన్ చంద్ని నిశితంగా చూసి, నేను విన్నాను, నువ్వు ఇండియాలో ఏం చేస్తావు అని అడిగాడు. ధ్యాన్ చంద్ తల ఎత్తుకుని, నేను ఇండియన్ ఆర్మీలో ఒక చిన్న సైనికుడిని అని చెప్పాడు. అప్పుడు హిట్లర్ నవ్వి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నీ ఇండియా నీకేమిచ్చింది? నీ ప్రతిభకు అక్కడ గుర్తింపు లేదు, కేవలం ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది. నువ్వు ఇండియాను వదిలేసి జర్మనీకి వచ్చేయి, నిన్ను నా ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ని చేస్తాను, నీకు కావాల్సినంత డబ్బు, బంగ్లా, అధికారం ఇస్తాను. ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్ స్వయంగా అడిగితే అది కూడా అంత పెద్ద పదవి ఇస్తానంటే ఎవరైనా కాదంటారా? కానీ ధ్యాన్ చంద్ కళ్ళల్లో ఏమాత్రం ఆశ లేదు. ఆయన హిట్లర్ కళ్ళల్లోకి చూసి చరిత్రలో నిలిచిపోయే సమాధానం చెప్పాడు. మిస్టర్ హిట్లర్, దేశం నాకు ఏమిచ్చింది అన్నది కాదు ముఖ్యం, నేను దేశానికి ఏమిచ్చాను అన్నదే ముఖ్యం. ఇండియా నా దేశం, దాన్ని నేను అమ్మలేను. నా చివరి శ్వాస వరకు నేను ఇండియా కోసమే ఆడతాను. ఆ సమాధానం విని హిట్లర్ షాక్ అయ్యాడు. ఒక సామాన్య సైనికుడిలో ఇంత దేశభక్త అని సెల్యూట్ చేసి పంపించాడు.
మిత్రమా, డబ్బు పదవి కోసం సొంత వాళ్లనే మోసం చేసే ఈ రోజుల్లో హిట్లర్ ఇచ్చిన అంత పెద్ద పదవినే కాలితో తన్నిన నిజమైన దేశభక్తుడు ధ్యాన్ చంద్. ఆయన మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ప్రతిభ ఉంటే శత్రువు కూడా నీ కాళ్ల దగ్గరకు రావాల్సిందే. మనం దేశం గురించి ఫిర్యాదులు చేయడం ఆపేసి మన పనిలో మన బెస్ట్గా నిలిస్తే దేశం దానంతటా అదే గర్వపడుతుంది. ఈరోజు మనం ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నామంటే అది ఈ మహానుభావుడి పుట్టినరోజే. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్కి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. ఈ కథ మీలో దేశభక్తిని నింపిందా? అయితే జై హింద్ అని గర్వంగా కామెంట్ చేయండి. మన చరిత్రను మన వీరులకు అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం.